యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. యోర్దాను అవతలనున్న మన్యంలోను లోయలోను లెబనోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇజ్రాయేలులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతికిలి చినికి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకుని పాతికిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారము తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారం, మాతోనొక నిబంధన చేయడని అతనితోనూ ఇజ్రాయేలీలతోనూ చెప్పగా, ఇజ్రాయేలీలు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలియనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెబ్షోను రాజైన సీహోను, అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరియల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రమాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొని పోయి, వారితో మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరే. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకుని మా ఇండ నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చిరిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను, చెప్పులను పాతికిలిపోయినని అతనితో చెప్పిరే. ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు, తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇజ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి కనుక ఇజ్రాయేలీలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనము ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యలో నివసించువారై ఉండియు మేము మీకు బహుదూరముగా నున్నవారమని చెప్పి మమ్మునేల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడను మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలువకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి.
కాబట్టి మేము నీ వశమునున్నాం. మాకేమి చేయట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీలు గిబియోనీలను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకున్న చోటను నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆదినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇజ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకుని సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరే. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీలు యెహోషువతోనూ ఇజ్రాయేలుతోనూ సంధి చేసియున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫ్యా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యత్మూరు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. గిబియోనీలు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాలెంలో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునో నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోర్నకును పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేతు హోరేనుకు దిగుపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశెను కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తర్వాతనే కాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోనున్న పాళెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజుల 5 పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగియుండరి. మక్కేదా ఎందలి గుహలో దాగియున్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణములోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారు వెనుకటి వారిని కొట్టివేయడనెను. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు
ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇజ్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినా ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా ఎద్దుకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని ఎద్దుకు తీసుకుని వచ్చరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటి వరకున్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దానిని, దాని రాజును, కత్తివాతను హతము చేసెను. అతడు వారిని, దారిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని, దాని రాజును ఇజ్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇజ్రాయేలుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని, అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీలందరూ లాకీషు నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని, దాని రాజును, దాని సమస్త పురములను, దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని, దాని రాజును, దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలా ప్రదేశమును, చరియల ప్రదేశమును, వాటి రాజులనందరినీ జయించెను. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియూ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా
ఇజ్రాయిల్ అందరూ గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.